12 కెమోస్ అయినాయి. ఎండోస్కోపీ ద్వారా నాకు 4th స్టేజ్ క్యాన్సర్ అని తెలిసింది. మా ఫ్రెండ్ నుండి ఇట్లా పునర్జన హాస్పిటల్ నుండి వెళ్ళండి అంటే మళ్ళీ ఈరోజు వచ్చామండి. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, మరి పునర్జన్కి రావడానికి గల కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళైతే ఇక్కడ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్, మీ పేరు? మహమ్మద్ ఇబ్రాహీం. ఎక్కడ నుంచి చూస్తున్నారు సార్? నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ అండి. సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 36 ఇయర్స్. ఏం క్యాన్సర్ సార్ మీది? స్టమక్ అండ్ లివర్ మీట్. స్టమక్, లివర్ ఒకటే టైంలో వచ్చిందా లేకపోతే వేరువేరుగా గ్యాప్ తీసుకొని వచ్చిందా? ఎట్ ఏ టైం వచ్చింది. స్టమక్ అండ్ లివర్కి సంబంధించిన సిమ్టమ్స్, లక్షణాలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మీకు క్యాన్సర్ అని గుర్తించారు సార్ హాస్పిటల్కి వెళ్ళక ముందు? నేను ఫస్ట్ గల్ఫ్లో దుబాయ్లో ఉన్నానండి. ఓకే. అక్కడ నాకు స్టార్ట్ అయ్యింది. అక్కడ వాళ్ళు చెక్ చేయలేదు, కరెక్ట్ ట్రీట్మెంట్ చేయలేదు. అక్కడ వాళ్ళు చెప్పారు అనీమియా అని చెప్పారు. అనీమియా అని చెప్పారు. ఓకే. గ్యాస్ ప్రాబ్లం అని చెప్పారు. మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి చెప్పారా? చెప్పామండి. ఓకే. సో అనీమిక్ రక్తం లేకపోవడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు, గోల్డ్ ఇచ్చారు, టాబ్లెట్ ఇచ్చారు. ఓకే. నేను ఒక 6 months వాడాను. ఓకే. తక్కువ వాడలేదు. మళ్ళీ నేను ఇండియాకి వచ్చానండి. ఇండియాకి వచ్చి ఇక్కడ ఎండోస్కోపీ చేశారు. ఎండోస్కోపీ ద్వారా నాకు 4th స్టేజ్ క్యాన్సర్ అని తెలిసింది. ఓకే. మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి? డైలీ నాన్ వెజ్ అండి. డైలీ నాన్ వెజ్ తినేవారు. ఓకే సార్, మామూలుగా మీకు సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్, ఇప్పుడు లివర్ ఏదైతే ఉంది కదా ప్రాబ్లం, దానికి సంబంధించిన లక్షణాలు అసలు ఈ మెయిన్ థింగ్గా మీరు గుర్తుపట్టడానికి కారణం ఏంటి సార్? నాకు బాత్రూమ్ సరిగ్గా రాకపోవడం, ఓకే, బ్లడ్ తగ్గిపోవడం, బ్లడ్ పడేదా మోషన్లో? ఓకే. ఫీవర్ వచ్చేది. ఫీవర్ వచ్చేది కంటిన్యూస్గా? ఓకే. 12 కెమోస్ చేశారు. కీమోస్ కూడా చేశారు. ఓకే. 12 కెమోస్ అయినాయి. ఓకే. లాస్ట్ టూ కెమోస్ నాకు మంచిగా అనిపించలేదండి. ఓకే. అంటే ఏమైంది సార్ అసలు? మళ్ళీ వీక్నెస్ అయ్యా. మళ్ళీ వీక్నెస్ అయిపోయారు. బ్లడ్ లెవెల్స్ అవన్నీ మళ్ళీ తగ్గిపోయాయండి. పడిపోయేవన్నీ. ఓకే. మా ఫ్రెండ్ నుండి ఇట్లా పునర్జన హాస్పిటల్ నుండి వెళ్ళండి అంటే మళ్ళీ ఈరోజు వచ్చామండి. ఓకే. అంటే వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఆల్రెడీ పునర్జన ఎక్స్పీరియన్స్ ఉందో, వాడుతున్నారా లేకపోతే నార్మల్గా సోషల్ మీడియా చూసి చెప్పారా? లేదండి, మా అత్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాడుతున్నారట ఆల్రెడీ. మా అత్తారు విలేజ్ వాళ్ళు చెప్పారండి. ఓకే అండి. సరే సార్, ఇక్కడికి వచ్చారు కదా పునర్జన్కి, ఆల్రెడీ మీకు మీ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చారు కాబట్టి మెడిసిన్ అనేది ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేశాక అసలు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.